అయితే నిన్న భారీగా ఐఏఎస్లు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో ముఖ్యంగా మనం అందరం కూడా తెలంగాణలో స్మితా సబర్వాల్ యొక్క స్థానచలనం ఉంటుందా లేదా అనేటువంటి కోణంలో చాలా పెద్ద చర్చ జరిగింది. సో ఆమెకు ఈ 10 సంవత్సరాల్లో ప్రాధాన్యం ఉన్నటువంటి సీఎంఓలో కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఈరోజు మరొక స్థానానికి బదిలీ కావడంతో కొంత చర్చ జరుగుతోంది. స్మితా సబర్వాల్పై వేటు పడిందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. అదేవిధంగా కీలకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు భారీగా స్థానచలనం జరిగింది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ఉన్నాడు వాస్తవంగా. సో పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి నిర్ణయాలు నిక్కచ్చిగా తీసుకున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగానే స్మితా సబర్వాల్పై వేటు పడిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. వాస్తవంగా స్మితా సబర్వాల్ గతంలో సీఎంఓ కార్యదర్శిగా ఉండడం జరిగింది. సీఎంఓలో చాలా కీలకమైనటువంటి పోస్టులు ఉండడం జరిగింది. సో ఆమె పైన చాలా ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. అంటే ఆరోపణలు మీన్స్ అవినీతి ఆరోపణలు కాదు, కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రివ్యూ చేయడానికి ఆమె హెలికాప్టర్లో వెళ్ళింది అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. అంటే కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున ఈమెకు ప్రాముఖ్యతనిచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈసారి అంటే ఎవరైతే కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో ఈసారి స్థానభ్రమణం చెందిస్తూ దానిలో భాగంగానే పెద్ద ఎత్తున వాళ్ళను ఒక అప్రాధాన్యతమైనటువంటి పోస్టులో పెడుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించినటువంటి కథనం రావడం జరిగింది. ఒకసారి ఆ కథనం చూసిన తర్వాత మనం మిగతా వివరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. స్మితా సబర్వాల్పై వేటు, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, ఒకేసారి 26 మందికి స్థానచలనం. రాహుల్ బొజ్జాకు ఇరిగేషన్ శాఖ, 5 జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత, ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన బదిలీ. 8 మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అంటూ ఒకరిని చూస్తాను. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ల అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 26 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివాదాలు చుట్టుముట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్పై వేటు వేసింది. ఆమెను ఎలాంటి ప్రాధాన్యం లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టులో నియమించింది. మరో ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు కీలకమైన సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జాను ఇటీవల బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పోస్టులో చేరడానికి ఆయన కొంత నిరాసక్త కనబరిచారు. తాజాగా ప్రభుత్వం ఆయనను నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి బదిలీ చేసి ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా నియమించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి సమర్థుడనే పేరున్న సురేష్ చందను ఇదే పోస్టులో నియమించింది. ఇక మరో 5 జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాద్, నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లాల కలెక్టర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న 3 ఐఏఎస్ అధికారులు దివ్య, భారతి, చిట్టెం లక్ష్మిలకు పోస్టింగ్లు ఇచ్చింది. 8 మంది ఐఏఎస్లు బుర్రా వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జ్యోతి, బుద్ధప్రకాష్, ఎం రఘునందన్ రావు, ఎం ప్రశాంతి, కృష్ణభాస్కర్, ఆర్వి కర్ణన్, హరితలకు ప్రభుత్వం వివిధ శాఖల విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా నియమితులైన హరిచంద్ర దాసరిని బదిలీ చేసింది. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించిన వెంటనే హరిచంద్ర పురపాలక శాఖ డైరెక్టర్గా, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించింది. కానీ ఇంతలోనే ఆమె బదిలీ చేసి నల్గొండ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. లూప్ లైన్లో స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చాలా కాలం పాటు సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన మిషన్ భగీరథకు ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి అదనపు బాధ్యతలు నిర్వహించారు. సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ కుమార్ పదవి విరమణ చేయగానే ఆ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇలా కీలకమైన బాధ్యతలు నిర్వహించి ముఖ్యమైన అధికారినిగా వెలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్ విషయంలో కొన్ని వివాదాస్పద వార్తలు వెలువడ్డాయి. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని, కొత్త ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తారని తెలంగాణ రాష్ట్ర క్యాడర్ అధికారిగా గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కానీ
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె పట్ల మొదటి నుంచి కొంత ఆగ్రహంతోనే ఉంది. అందుకే ఈసారి వేటు వేసి ఎలాంటి ప్రాధాన్యం లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ కార్యదర్శిగా నియమించింది. నిజానికి ఇది డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టు. గ్రామ పంచాయతీలకు నిధులను సిఫారసు చేయడం తప్ప ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. ఎవరినైనా లూప్ లైన్లో పెట్టాలంటే ఇలాంటి పోస్టులు నియమిస్తారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ను కూడా ఈ స్థానంలో పంపించడం ద్వారా లూప్ లైన్లో పెట్టినట్లు ఉంది. సో ఇది ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీ. దీనిలో చాలా కీలకమైన వాళ్ళు ఎవరంటే రాహుల్ బొజ్జా, స్మితా సబర్వాల్, ఈ శరత్ సంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి శరత్ పై చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఆయనను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పంపడం జరిగింది. హరిచంద్ర దాసరి కూడా ఈరోజు నల్గొండ కలెక్టర్గా పోవడం జరిగింది. శశాంక్ కూడా చాలా కీలకమైనటువంటి అధికారే. ఇక్కడ ఎస్ కృష్ణాదిత్య, ఈయన కూడా పీసీసీ సభ కార్యదర్శి నుంచి కార్మిక శాఖ డైరెక్టర్గా పోవడం జరిగింది. ఇలా కొంతమంది కృష్ణ భాస్కర్ డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అంటూ మరి కొంత అంటే భారీగా ఈరోజు పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు జరగడం జరిగింది. దానిలో స్మితా సబర్వాల్కు ఎలాంటి బాధ్యత అంటే ఎలాంటి కీలకమైనటువంటి అప్రధాన్యత పోస్ట్, అది దాదాపు గ్రూప్ 1 పోస్ట్ అని చెప్పేసి కీలకంగా చెప్తా ఉన్నారు. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు మనకు తెలియదు వాస్తవంగా. సో అది డిప్యూటీ కలెక్టర్ స్థాయికి సంబంధించినటువంటి ఆ పోస్టింగ్లో ఆమెను పెట్టడం అనేది నిజంగా ఆమె పైన వేట్ వేసి లూప్ లైన్లోకి పంపించడం అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి విషయం అయితే తెలుస్తోంది. అదేవిధంగా 23 మంది ఐపీఎస్ల బదిలీలట, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు స్థానచలనం, టెక్నికల్ సర్వీస్కు వివి శ్రీనివాస్ అంటూ ఒకరిని చూస్తాను. సో ఇక్కడ వివి శ్రీనివాసరావు ఏడీజీ టెక్నికల్ సర్వీస్ పోలీస్ నియామక బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలట. సో ఇట్లా చాలామంది పద్మజ, జానకి షర్మిల, జానకి ధరవత్, సునీల్ దత్తు, రాజేంద్ర ప్రసాద్, ఇక్కడ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఓఎస్డీగా అశోక్ కుమార్, రాజేంద్ర డీసీపీగా సిఎస్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎల్బినార్ డీసీపీగా ప్రవీణ్ కుమార్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, శ్వేత ప్లేస్లో అనురాధను పంపించడం జరిగింది. మేడ్చల్ డీసీపీగా నితికా పంతట. సో ములుగు ఎస్పీగా పి శబరీష్, మాదాపూర్ డీసీపీగా వినీత్, ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం. సో ఇట్లా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ధరవత్. ఇట్లా మొత్తానికైతే ఐఏఎస్లు ఐపీఎస్లు దాదాపు భారీగా ఈరోజు పెద్ద ఎత్తున మార్పులు జరిగినట్టు మనకు తెలుస్తోంది. దానిలో చాలా ప్రాధాన్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్మితా సబర్వాల్కి అప్రాధాన్యతమైనటువంటి పోస్ట్ ఇచ్చారని చెప్పేసి చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి వాస్తవంగా. సో ఇది మొత్తానికైతే స్మితా సబర్వాల్పై వేటు సంబంధించినటువంటి అంశంగా కనబడతా ఉంది.